హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు నేను మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనకి రాఖీ ఫెస్టివల్ అయితే వస్తుంది కదండి. సో రాఖీ ఫెస్టివల్ అనగానే మనకి రాఖీస్ గుర్తొచ్చేస్తాయి, అన్నయ్యలు తమ్ముళ్ళు గుర్తొచ్చేస్తారు. సో వాళ్ళకి ఎలాంటి రాఖీస్ కట్టాలి, ఎలాంటి రాఖీస్ కడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి. సో మనందరికీ యూస్ఫుల్ అయ్యే రాఖీస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసుకున్నాను, వచ్చేసాయి కూడా. సో మా బ్రదర్స్ అందరికి కూడా తీసేసుకున్నాను అనమాట. సో మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇదిగోండి, అంటే వెరైటీ రాఖీస్ అయితే తీసుకున్నాను. కొన్ని మ్యాగ్నెట్ రాఖీస్, కొన్ని బ్రేస్లెట్ టైప్, కొన్ని ఫోటో టైప్, కీ చైన్ టైప్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. అన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మై బ్రదర్ రాఖీ అనమాట. మా తమ్ముడికి అయితే ఒక 3-4 బుక్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వాడికి ఏం నచ్చితే అది కట్టుకుంటాడని చెప్పేసి. ఫస్ట్ రాఖీ వచ్చేసి మా తమ్ముడిది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, సంతోష్ అని చెప్పేసి, ఎంత బాగుందో. సో ఇది మనము ఓన్లీ రాఖీ రోజే కాకుండా మనము డైలీ వేర్ బ్రేస్లెట్ టైప్ కూడా ఇలాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుంటుంది కదా. సో గుర్తుగా కూడా ఉండిపోతుంది అనమాట ఆ 1 డే కాకుండా. సో ఇలాంటి మంచి రాఖీస్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చూపించే రాఖీస్ అన్నీ కూడా నేను సుష్మాని గిఫ్ట్ గ్యాలరీ వాళ్ళ పేజ్లో అయితే తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నేను రాఖీ రాగానే వాళ్ళకైతే మెసేజ్ పెట్టేస్తాను, నాకు రాఖీస్ కావాలి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత మంచి మోడల్ రాఖీస్ ఉంటాయి. అలాగే చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రేస్లెట్ టైప్లోనే ఇంకో మోడల్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి గైస్, చూస్తున్నారా? ఇలా మన బ్రదర్స్ నేమ్స్ రాయించేసి ఈ విధంగా మనము చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ది ఇలా మధ్యలో ఈ విధంగా వచ్చాయి కదా. సో ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్ బ్రేస్లెట్ టైప్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది గైస్, డీసెంట్గా. సో ఇదొక మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ కూడా అండి. ఫొటోస్లో చాలా మోడల్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయండి. ఇదిగోండి. సో ఇది ఇంకో అన్నయ్యది అనమాట, మా అన్నయ్యది. సో ఇదిగోండి గైస్, ఇది వచ్చేసి ఫోటో రాఖీ అండి. ఫోటోలో కూడా వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇది అదే రోజు కాకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా మ్యాగ్నెట్, ఈ మ్యాగ్నెట్ మనము ఫ్రిడ్జ్ కూడా పెట్టుకొని గుర్తుగా ఉంచుకోవచ్చు అనమాట. సో మనకి ఇది లైఫ్ లాంగ్ గుర్తుగా ఉంటుంది. అంటే రోజే కట్టుకొని ఎక్కడంటే అక్కడ పడేయకుండా చక్కగా ఇక్కడ మ్యాగ్నెట్ ఇచ్చారు కాబట్టి మనము ఫ్రిడ్జ్కి అలా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఈ రాఖీ నేను మీకు ఎవ్రీ ఇయర్ చూపిస్తాను. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటోలోనే వెరైటీస్ ఉన్నాయి అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఎగ్ షేప్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్వేర్ షేప్ రాఖీ అనమాట ఫోటోది. అండ్ దీనికి కూడా మనకి మ్యాగ్నెట్ అయితే ఇస్తారు. సో ఫోటో ఉన్న ప్రతి రాఖీకి కూడా మనకి మ్యాగ్నెట్ అయితే ఇస్తారనమాట. సో మనం ఈజీగా ఫ్రిడ్జ్కి వాటికి అతికించుకోవచ్చు అనమాట. ఇదిగోండి, పిల్లలకి ఇలా కడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. సో పిల్లల గురించి మనకి ఈ విధంగా బొమ్మల టైప్ కూడా ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మా సహర్ష రాఖీ. సహర్ష కూడా ఒక 2-3 చేయించానులేండి. ఇదిగోండి, చక్కగా మేము కన్నయ్య అని పిలుస్తాం కదా, అందుకే కృష్ణుడి ఫోటో అయితే వేయించాము. ఇదిగోండి, ఇది ఒక రాఖీ అనమాట. అండ్ అలాగే ఇదిగోండి బటర్ఫ్లై టైపు మళ్ళీ లియాన్షిది. ఇలా కూడా చాలా మోడల్స్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి రాఖీస్. మీరు అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి టైం కూడా ఎక్కువ లేదు, మనం ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా మనకి రాఖీ ఫెస్టివల్ వరకు మన రాఖీస్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. అండ్ ఇది కూడా బ్రేస్లెట్లోనే ఇంకో మోడల్ అనమాట. ఇది ఇంకో తమ్ముడిది. ఇది ఇలా చాలా మోడల్స్ అయితే ఉంటాయండి. అండ్ వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉందండి, sushmanigiftgallery.com. సో అందులో నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళకి 1,87,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారండి ఇన్స్టాగ్రామ్లో. సో ఆ పేజ్ మాత్రమే జెన్యూన్ పేజ్ అండి. ఇంకా వేరే ఫేక్ పేజెస్కి వెళ్ళి మీ అమౌంట్ మాత్రం లాస్ అవ్వకండి. ఆల్రెడీ చాలాసార్లు వీళ్ళకి ఇలా జరిగింది, అందుకే నేను పర్టికులర్గా మీకు అయితే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, మా హెన్షిక ఇంకో అన్నయ్య అనమాట, సిద్ధు. ఈ విధంగా అన్నమాట.
సో మనకి రాఖీస్ బ్రేస్లెట్లో చాలా మోడల్స్ ఉన్నాయి, ఫొటోస్లో చాలా మోడల్స్ ఉన్నాయి, అండ్ కీ చైన్ రాఖీస్ కూడా ఉన్నాయి అనమాట. అది కూడా నేను చూపిస్తాను. అంటే మనం కీ చైన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ లియాన్ష్కి ఇంకో రాఖీ, ఇదిగోండి ఇంకో టైప్ అనమాట. మ్యాగ్నెట్ అయితే మనం ఫ్రిడ్జ్కి పెట్టి అది సేఫ్గా ఉంచుకోవచ్చు. ఇలా బ్రేస్లెట్ టైప్ అయితే మనము రెగ్యులర్గా వేసుకోవచ్చు కూడా, రాఖీ రోజే కాకుండా. అండ్ నెక్స్ట్ కీ చైన్ టైప్ చూపించాను కదా, చెప్పాను కదా, అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి గైస్, మా హెన్షిక ఇంకో అన్నయ్య అనమాట, జశ్వంత్. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ మూడిని తీసేసి అంటే రాఖీ అయిన తర్వాత మనం కీచెన్ లాగా యూజ్ చేసుకోవాలని చెప్పాను కదా, చేసుకోవచ్చు అనేసి. సో ఇది ఉంది కదా, ఈ థ్రెడ్స్ తీసేసి మనం జస్ట్ ఇది ఉంది కదా, మనకి కీచెన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఈ హోల్లో మనం పెట్టేసుకుంటే చాలు, హ్యాపీగా మనం కీచెన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో బ్రేస్లెట్ టైప్, ఇంకోటి మా తమ్ముడిది చెప్పాను కదా, టోటల్గా 3 అనమాట. మా తమ్ముడికి అయితే ఏది నచ్చితే అది వేసుకొని, ఎందుకంటే కొంచెం రాఖీలు చూపిస్తే కొంచెం డబ్బులైనా ఎక్కువ ఇస్తాడేమో ఈసారి, చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి గైస్, ఇది. అండ్ ఈ బాక్స్లో మనకి కుంకుమ అక్షంతులు కూడా ఇచ్చేసారు. ఇదైతే ట్రస్టెడ్ పేజ్ అండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 7 ఇయర్స్ అయ్యిందా. ఈ 7 ఇయర్స్ కూడా నాకు 7 ఇయర్స్ నుంచి పరిచయం అనమాట. సో రాఖీ రాగానే ఇంకా తను గుర్తొచ్చేస్తుంది. సో హ్యాపీగా మీకు కూడా కావాలంటే మీరు కూడా హ్యాపీగా పర్చేస్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇదిగోండి చూపిస్తాను, స్పెషల్గా మనము ఇవ్వాలంటే ఈ విధంగా కూడా మనము రాఖీ రోజు మన బ్రదర్స్కి అయితే ఇవ్వచ్చు అనమాట. ఇందులో ఇదిగోండి కీ చైన్ కూడా ఉంది, అలాగే ఇందాక చూపించాను కదా బ్రేస్లెట్, మా తమ్ముడి పేరు అనమాట ఇది. అండ్ అలాగే మనకి పెన్ను కూడా వచ్చేస్తుంది, పెన్ను మీద కూడా మనకి నేమ్తో అయితే వచ్చేస్తుంది అనమాట. మనం స్పెషల్గా ఇవ్వాలి అనేసి అనుకుంటే ఈ విధంగా కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. ఇదిగోండి పర్స్ అనమాట, గుర్తుగా పర్స్ తీసినప్పుడు అంతా మనం గుర్తు రావాలి, ఎందుకంటే ఈ పర్స్లో నుంచి తీసా కదా మనకు ఆ రోజు ఇస్తారు. సో ఇదిగోండి ఇక్కడ కూడా సంతోష్ అనేసి అయితే ఉందన్నమాట. సో ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ రాఖీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. అలాగే ఇంకొకటి కూడా ఉంది. సో ఈ విధంగా కూడా మనము వాళ్ళకి ఇవ్వచ్చు. ఇదిగోండి ఇలా, అలాగే పెన్ను కూడా ఉంటుంది ఇందులో. అండ్ కీ చైన్ కూడా ఇది వెరైటీగా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా పడేసినవి కాదు కదా, వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేస్తారు. కీ చైన్స్ కానీ, పర్స్ కానీ, పెన్ను కానీ రెగ్యులర్గా యూజ్ చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా గుర్తుగా ఉంచుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా నేనైతే సుష్మాని గిఫ్ట్ గ్యాలరీ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి. మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మీకు కూడా కావాలంటే హ్యాపీగా నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీరు కూడా వెంటనే ఆర్డర్ పెట్టేయండి, టైం ఉందనేసి అస్సలు డిలే చేయకండి ఫ్రెండ్స్. సో ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఇటు కాకుండా ఇలా వచ్చేస్తే స్టార్ట్ చాలు.